కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నాగాయలంక మండలంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన చేపట్టారు. నాగాయలంక ప్రధాన సెంటర్లో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడి అంబటి రాంబాబు డౌన్ డౌన్, జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చేవిగా ఉన్నాయని, వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఎన్నిసార్లు ప్రజలు తిరస్కరించినా వైఖరి మారకపోవడం దురదృష్టకరమన్నారు. అదేవిధంగా నాగాయలంక మండల టీడీపీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు మాట్లాడుతూ అంబటి రాంబాబు, జోగి రమేష్ల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని దూషించే వ్యాఖ్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు భారీగా పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఎవరైతే వాళ్ళ భార్య అని వాళ్ళని తిట్టినటువంటి వంశీ కానీ, కొడాలి నాని కానీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నుంచి కనపడకుండా పోయారో, ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా సరే మేము ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనమట్టి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకోకుండా కార్యకర్తల అందరూ కూడా సమన్వయంతో పాటించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆ ఇద్దరూ కూడా కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయటం వల్ల ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగల. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే కార్యకర్తలు, నాయకులు ఉన్నారో సిమెంట్ రోడ్ల మీద గోళ్లు కట్టినేసేటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం నుంచి బహిష్కరించినా కూడా ఇవాళ వాళ్ళకి సిగ్గు లేకుండా పోయింది. నాకు 95 నుంచో 92 నుంచి అంబటి రాంబాబు గారు తెలుసు. నాకు అంబటి రాంబాబు గారు రేపటి కోర్టులో అతను పరిస్థితి ఏంటి, వాడి దగ్గర మేము కేసు ఇచ్చాం, వాడు డబ్బులు ఇవ్వకపోతేనే కేసు చేయలేనటువంటి పరిస్థితి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని ముడా ఏదో చైర్మన్ అయ్యి వాడు 1000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డికి బినామీగా ఉండి 1000 కోట్లు సంపాదించి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి సచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని రాజశేఖర రెడ్డి సచ్చిన తర్వాత ఇవాళ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను చేసినటువంటి అరాచకాలు, అతను చేసినటువంటి దందాలు 1000 కోట్లలోకి వెళ్ళినాయి. ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని చెప్పి ఆనాడు స్లోగన్ ఇచ్చాడో, హెలికాప్టర్ మీద ఒక్క మొక్క కూడా దొరకకుండా ఈ శవం వాళ్ళ తండ్రి కొడుక్కి మరి అతని శవమో లేకపోతే బయటోడు ఎవరి శవమో హెలికాప్టర్ పైలట్ శవమో తీసుకుపోయి మరి దహనం చేసుకున్నటువంటి దిక్కుమాల సాగు సచ్చారు. ఇప్పుడు దాని మూలనే కల్తీ నెయ్యి వాళ్ళ వెంకటేశ్వర స్వామి దాంట్లో లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి సిట్టు విచారణ చేసింది. కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పింది. అయినా సరే జోగి రమేష్ గారు వీడు అసలు జోగి రమేష్ గారి చరిత్ర ఏంటి, కల్తీ అసలు ఫస్ట్ నుంచి కూడా సారా వ్యాపారమే, దొంగ సారా వ్యాపారమే. కానీ వాడు ఇవాళ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఎవరైతే భాస్కర్ రావు అనేవాడు అతను నాకు తెలియదు అన్నాడో అతనే నాకు ఈ లిక్కర్లో పరిచయాలు చేసింది, ఎవరెవరికి అకౌంట్లు పంపమన్నది మొత్తం జోగి రమేషే చెప్పాడని చెప్పి జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఎందుకు వాగుతున్నాడంటే ఏదైతే పిడుగురాళ్ళలో 19 అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమా గారి మీద, మన నాయకుల మీద అక్కడ జరిగినటువంటి దాడిలో వాడికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఎవడైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడో జోకర్ రమేష్ గారు వాడికి మంత్రి పదవి ఇచ్చారు. ఎవడైతే ఈ అంబటి రాంబాబు గారు ఎక్స్ట్రాలు వాగుతున్నాడో వాడికి మంత్రి పదవి ఇచ్చాడు. మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి కళ్ళగంటున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమోనని చెప్పి కళ్ళలో అనుకుని ఆయన మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అతను వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఒక్కసారి కనుక పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు గనక ఒక్క క్షణం మీరు మీ పని మీరు చేయండి అంటే నా కొడుకు కూడా వైఎస్ఆర్ ఈ రాష్ట్రంలో ఉండడని చెప్పి ఈ రాష్ట్రాన్ని నుంచి కనుక ఆ శని నా కొడుకులు పోతే వైఎస్ఆర్ వాళ్ళందరూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అరగంట రాంబాబు, గంట రాంబాబు
ఆంబోత రాంబాబు బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఇవాళ మధ్యాహ్నం నిజంగా చనిపోయిన అమ్మన్నమ్మ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎంత గౌరవంగా ఉంటే ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఇచ్చిబూతులన్నీ మాట్లాడుతూ సంస్కృతి పాలా నీతి జాతి లేకుండా పోయింది. మీరు వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే నోరు పారేసి అందరినీ తిట్టారో అదే సంస్కృతిని ఇవాళ మిమ్మల్ని పూర్తిగా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఏదో ఒక విధంగా మరి మమ్మల్ని గుర్తుపట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మరి నా పేరు ఇవాళ తలుస్తారని ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి. ఆ అల్లర్లు సృష్టిస్తే విద్వేషాలు రెగ్గొడితే నేను అనేది అందరికీ కూడా నోటెడ్ అవుతాను, మళ్ళీ వెలుగులోకి వస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. మేమందరం కూడా ఇవాళ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలుగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగనీయకూడదు. వీళ్ళకి ఎందుకంటే గడ్డి తిన్న బుద్ధి రాదు, వీళ్ళకి గడ్డి తిన్నప్పుడు బుద్ధి రాదు. 11 సీట్లు వచ్చి పక్కన కూర్చోబెట్టినా కూడా మళ్ళీ అక్కడక్కడ కూడా ఒక నిండు కుండలో కూడా విషం చొక్కేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి మరి అరాచక వ్యక్తుల్ని ఇట్లాంటి దుష్ట శక్తులందరినీ కూడా ఈ రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి. జోగి రమేష్ని కానివ్వండి లేకపోతే ఆంబోతు రాంబాబుని వెంటనే ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మేము నాగాలంక మండలం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనీయకూడదు. అంబటి రాంబాబు బయటకు వస్తే ఇవాళ చెప్పులతో చీపులతో బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. మరి ఆ రోజున మరి పోలీసులను మా మీదకి దాడి చేయించి రోడ్ల మీద తిరగనివ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసావు. ఇవాళ కూడా ఆ సంస్కృతి పోనీయకుండా నువ్వు అదే పని చేస్తున్నావు. అంబటి రాంబాబు కబుల్దార్, జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ మీరు ఏదైనా ఉంటే మరి ఎక్కడైనా ఉంటే పార్టీ సర్వీస్ చేసుకోండి. అసలు మీకు ఉలికెందుకు నేను తెలియగలుగుతాను. లడ్డూలో కల్తీ జరిగిందని ఫ్లెక్సీ పెట్టారు, అది సిట్టు తేల్చేసింది సుప్రీంకోర్టు ఆధారంగా. మీకు దేనికి ఊలుతా ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? దాంట్లో కెమికల్స్ కలిసినాయి సిట్ నివేదిక ఇచ్చింది. సిట్ ఇచ్చిన నివేదికను కూడా మీరు కాదని ఇవాళ పత్తితి కౌరులు చూతారండి. మీరు తేల్చుకోకుండా ఈ రకంగా చంద్రబాబు నాయుడు తిడితే ఇదంతా కొట్టుకుపోద్ది అనుకుంటున్నారా? తోలు తీసి ఎండగట్టేస్తారు, జాగ్రత్త. మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా ఉంటే మాత్రం ఏది ఏమైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అసత్య ప్రేలాపనలు పేలినా నోటి దూషణలు పేలినా కూడా ఎక్కడికెక్కడ తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. మీరు మాత్రం ఎక్కడ పేలాపనలు మాత్రం నోళ్ళు అదుపులో పెట్టిన ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పి సందర్భంగా డిబేట్ చేస్తున్నాం.